ధర్మరాజు గారి దగ్గరగా వచ్చి నక్క అరిచింది. అరే అకస్మాత్తుగా నక్క వచ్చి అరిచిందే, ఏదో కీడు జరుగుతోంది, ఎక్కడో ఏదో పెద్ద ప్రమాదం వచ్చింది అనుకున్నాడు. వెంటనే కుడి భుజం అదిరింది. ప్రమాదం ఉత్పన్నమైంది, కానీ ప్రమాదం నుంచి బయటపడిపోతాం. వరుస క్రమంలో చెప్పింది. కుడి భుజం అదిరింది కాబట్టి శుభ సంకేతం. మగవాడికి కుడి భుజం అదిరిన, ఆడదానికి ఎడమ భుజం అదిరిన శుభ సంకేతాలు. కాబట్టి నక్క అరిచింది దుశ్శకునం, కుడి భుజం అదిరింది శుభశకునం. కాబట్టి ఏదో విపత్తు వస్తోంది, విపత్తు నుంచి బయటపడిపోతాం కాబట్టి శుభశకునం, రెండూ జరుగుతాయి అని. అది ఆయన తీక్షణమైనటువంటి బుద్ధి. విపత్తులో ఇరుక్కునే లక్షణం ఉన్నవాడెవరు? తన బలం మీద నమ్మకంతో తాను చాలా అతిశయంతో తిరిగేవాడు. అందుకని వెంటనే తన సోదరుల వంక చూసి అన్నాడు, భీముడేడి అని అడిగాడు. ఆయన భీముడేడి అని అడిగాడంటే విపత్తు భీముడికే వచ్చి ఉంటుంది, ఎందుకంటే భీముడే వెళ్తాడు అలా అని. భీమసేనుడు ఏడి అని అడిగాడు. కొంతమంది ఏమి శకున శాస్త్రం అండి అంటూ ఉంటారు. రామాయణ భారతాలు భాగవతం చదివితే శకున శాస్త్రం అంటే ఏమిటో తెలుస్తుంది. కాబట్టి ఆ వెంటనే భీముడు కనపడలేదు. భీముడు కనపడలేదు, ఏ ప్రమాదం జరిగిందో అని గబగబా ఆయన బయలుదేరి భీముణ్ణి వెతుక్కుంటూ వెడుతున్నాడు. ఆ వెతుక్కుంటూ వెళ్ళడానికి అరణ్యంలో ఎటువైపుని పెడతాడు? ఎంతసేపు కొండ చిలవ పట్టులో భీముడు మాత్రం ఉండగలడు? విరిగిపోవు ఎముకలన్నీ. కాబట్టి ఇప్పుడు ఆయన అది శోకాన్ని పొందకుండా ఉండడం బుద్ధి ఆలోచనతోనే ఉండడం అన్న మాటకు అర్థం. అది అడుగుజాడలు వెతికాడు. అరణ్యంలో ఎందరో తిరుగుతారు, భీముడి అడుగుజాడలే అని ఎలా తెలుస్తాయి అంటే భీమసేనుని యొక్క అడుగుజాడలకి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది. అందులో నాగలి, వజ్రము, పూర్ణ కలశము, పద్మము ఉంటాయి. ఆ 4 ఉన్నాయి అంటే దేవతాంశ సంభూతుడు. ఆయన లోకములకు మంగళం చేస్తాడు. అందుకే మనం వెంకటేశ్వర సుప్రభాతం చదివినప్పుడు కూడా రేఖామయద్ధశ సుధా కలశాతపత్ర వజ్రాంకుశాంబురుహకల్ప కశంక చక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం. ఆ దివ్యమైనటువంటి చిహ్నములు ఉన్నటువంటి వాళ్ళు మహాత్ములు, కారణజన్ములు. అందుకని ఆ ఇసుకలో ఆ ముద్రలు ఎక్కడున్నాయో చూసుకుంటూ ఆ పాదములు ఎటు వెళ్ళాయో అటు వెళ్ళాడు. వెడితే కొండ చిలవ చేత చుట్టబడినటువంటి భీముడు కనబడ్డాడు. కనీసం తల ఇలా ఎత్తే అవకాశం కూడా లేదు, అలా నొక్కేశాడు ఆ కొండ చిలవ. చూశాడు, తెల్లబోయాడు. అరే ప్రాకృత జనుడిలా, ఏ బలం లేని వాళ్ళ ఇలా పడిపోయి ఉన్నాడు ఇవిరా నా తమ్ముడు అని ఆశ్చర్యపోయి, మహానుభావ నువ్వెవరో నాకు తెలియదు, కానీ నా తమ్ముడికి 10,000 ఏనుగుల బలం ఉంది అటు. అంతేగాని అర్జునుడిని పిలిచి అర్జునుడిని వేసే బాణాలు అండవు, ఎందుకంటే ధర్మరాజునైనా పట్టుకోగలుగుతుంది, అర్జునుడినైనా పట్టుకోగలుగుతుంది. నువ్వు ఏ కారణం చేత మా తమ్ముడిని పట్టుకున్నావు? ఒకవేళ నీకు ఆకలి వేసి పట్టుకుని ఉంటే, మా తమ్ముడి యందు ఎంత మాంసం ఉన్నదో దానికన్నా కొన్ని రెట్లు మాంసమున్నటువంటి మృగముల యొక్క మాంసాన్ని ఇప్పుడే వేటాడి తెచ్చి నీకు ఆహారంగా సమర్పిస్తాను, నా తమ్ముడిని విడిచిపెట్టి. నేను ధర్మరాజు, మా తమ్ముడి బలం సామాన్యం కాదు, అంతటి బలవంతుడు, కానీ వాణ్ణి ఇవాళ నువ్వు అలా తొక్కి పట్టావు కాబట్టి నువ్వెవరో మహాత్ముడు అయ్యుంటావు, లేకుండా నీకు ఇంత బలం రాదు. కాబట్టి నువ్వెవరో నాకు చెప్పవలసింది, నేను ధర్మరాజుని అని అడిగాడు. ఆయన వినయానికి సంతోషించింది ఆ కొండ చిలవ. సంతోషించి చెప్తోంది, వినవయ్యా నహుషుడన్ జనపతి నేను మీ పూర్వుజులకు అట పూర్వుజుండు అనగా సుత్రామునకెనయగువాడ ఐశ్వర్య గర్వంబున ఆర్యవృత్తి విడిచి వివేకంబు చెడి సహస్రోత్తమ బ్రాహ్మణ ధృతమైన బ్రహ్మరథమునికి బ్రాహ్మణులకు అక్కజంబకు అవమానంబు చేసిన దాన నాకు కలశభముడగస్చుడలిగి అచ్చుగ్రాహివగుమటంచు శాపమప్పుడిచ్చే మునివిరెండు శాపమున చేసి ఈ పాట అవయచునున్నవాడ నాటగోలే అని తన కథ చెప్పాడు. నేను మీ వంశంలో ఉన్నటువంటి పూర్వులు ఎవరున్నారో వాళ్ళకన్నా ముందు పుట్టినవాడిని, నహుషుడు అనబడేటటువంటి చక్రవర్తిని. నేను ఎన్నో యజ్ఞములను ఎన్నో యాగములను చేశాను. అంటే ఇక్కడ చెప్పినది సంక్షిప్తమైన కథ. నేను భాగవతాన్ని ఇతర పురాణాలని ఆధారం చేసుకుని ఒక్కసారి నహుష చరిత్రని విహంగ వీక్షణం చేస్తున్నాను. ఆ నహుషుడు యయాతి నహుషుని యొక్క కుమారుడే. యయాతి యాయాతి అని ఇద్దరు కుమారుల్లో ఆయనకి 2 కుమారులు.
మిగిలిన కుమారులతో పాటుగా ఇంకా ఎక్కువ 5 ఎంతమంది ఉన్నారు నహుషుడికి కొడుకులు. అటువంటి నహుషుడు ఎన్నో యజ్ఞములు ఎన్నో యాగములు చేశాడు. ఆ యజ్ఞయాగాదులు చేసి ఉన్నటువంటి సమయంలో ఒక ఉపద్రవం వచ్చింది. దేవేంద్రుడు ఆయన మీదకి దండెత్తి వచ్చినటువంటి విశ్వరూపుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి సంహరించాడు. ఆయన బ్రాహ్మణుడై ఉండి రాక్షసుల పాలిట పక్షపాతం వహించాడు. అది కోపం వచ్చి ఇంద్రుడు తొందరపడి చంపేశాడు. ఆ చంపేయడంలో ఆయన్ని బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. అది నల్లని రూపంతో వెంబడించింది. ఆ బ్రహ్మహత్యా పాతకం పోయేంత వరకు తాను పైకి రావడం కుదరదని ఆయన దూరంగా వెళ్ళి ఈశాన్య దిక్కున మానస సరోవరంలో అణిగి పడుకున్నాడు. ఒక తామర తూడులో పడుకున్నాడు. కాబట్టి ఇంద్రుడు బయటికి వచ్చే అవకాశం లేదు. ఆ బ్రహ్మహత్యాపాతకానికి భయపడ్డాడు ఆయన. ఆ బ్రహ్మహత్యాపాతకం ఆయన బయటికి వస్తాడేమోనని ఎదురు చూస్తోంది. ఆయనకి కాలం కలిసి వస్తే తప్ప బయటికి వచ్చే అవకాశం లేదు. ఈలోగా ఇంద్రపదవి ఖాళీగా ఉంది. ఇంద్రపదవి ఖాళీగా ఉంటే ఈ దేవతల్ని నడిపించగలిగిన సమర్థుడు ఉండడు. అలా ఉండకపోతే రాక్షసులు దండెత్తి వస్తారు. కాబట్టి అందాక ఇంద్రపదవిలో కూర్చోబెట్టడానికి ఓ సమర్థుడు కావాలి. చూడండి, ఇన్ఛార్జిని ఎవరినో ఒకళ్ళని వేస్తుంటారు. ఓ సమర్థుడిని తీసుకొచ్చి అసలు అధికారి ఏ కారణం చేతనైనా దీర్ఘకాలిక సెలవులోనో ఎక్కడో వెళ్ళాడు అనుకోండి, ఓ ఇన్ఛార్జిని తీసుకొచ్చి వేస్తారు. అలా అందాక దేవేంద్ర పదవిని ఎవరితో నింపాలి అని ఆలోచించారు. అసలు దేవేంద్రుడు తిరిగి వచ్చే పర్యంతం ఇంద్ర పదవి ఎవరికి ఇద్దాం? ఇంతమందిని పరిశీలిస్తే నహుషుడు దానికి తగినవాడు. ఎన్నో యజ్ఞములు చేశాడు. 100 క్రతువులు చేస్తే తప్ప ఇంద్ర పదవి ఇవ్వకూడదు. అన్ని చేసినవాడు కాబట్టి నహుషుడికి ఇద్దామని నహుషుడి దగ్గరికి వచ్చారు దేవతలు. నిన్ను ఇంద్రుడి స్థానంలో కూర్చోబెడతాను, రావలసింది అన్నారు. ఆ మాట వినగానే అహంకారం వచ్చేసింది. నేను ఇంద్రుణ్ణి అయిపోయాను అనుకుని వెళ్ళి అతిశయంతో ఇంద్ర పదవిలో కూర్చున్నాను. కూర్చున్నవాడిని ఊరుకున్నానా? ఊరుకోలేదు. నహుషుడు చెప్తున్నాడు, నేను ఇంద్రుణ్ణి అన్న భావన ఆయన ఎందు జీర్ణమైపోయింది. ఓ 4 నెలల్లో 5 నెలల్లో ఇన్ఛార్జి చేసేసాడు అనుకోండి, ఆ తర్వాత ఆయన స్థానంలో ఆయన కూర్చోవడం చాలా కష్టమైపోతుంది. అప్పుడు అసలు కుర్చీలో కూర్చోవలసిన వాడు ఎవడు రాకుండా ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. దానికి అలవాటు పడిపోయి ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. కాబట్టి ఈయన తానే ఇంద్రుణ్ణి అన్న స్థితిని పొందేసి ఒకానొక నాడు శచీదేవిని చూశాడు. చూసి ఆమె ఇంద్రుని భార్య. ఇప్పుడు నేను ఇంద్ర పదవిలోనే కూర్చున్నానుగా, కాబట్టి ఆయన భార్య నా భార్య అన్నాడు. అంతకన్నా అధర్మం ఎక్కడ ఉంటుంది అని ఆ శచీదేవి యొక్క పొందును అభిలషించాడు. ఆమె బృహస్పతి దగ్గరికి పరిగెత్తింది. దేవగురు, నా భర్త బ్రహ్మహత్యాపాతకం వెంటాడిందని మానస సరోవరంలో ఆ పద్మనాళంలో పడుకునున్నాడు. ధూర్తుడైనటువంటి నహుషుడు ఇంద్ర పదవిలో కూర్చుని నన్ను పొందాలని చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దీనికి పరిష్కారం ఎలా అని అడిగింది. ఆయన అన్నాడు, ఏమీ లేదు. అటువంటి వాడికి కలిగినటువంటి గర్వమే వాడిని పాడు చేసేస్తుంది. తప్పకుండా నువ్వు నన్ను భార్యగా స్వీకరిద్దువుగానివి. ఒకే ఒక్క షరతు, నన్ను చేరేటప్పుడు నువ్వు ఒక రథం మీదో పల్లకీలోనో వస్తే ఏం బాగుంటుంది? మహర్షులు మోస్తున్నటువంటి పల్లకీలో వాళ్ళు వేద సూక్తం చెప్తూ ఉండగా నువ్వు ఆ పల్లకీలో వస్తే నేను నీ భార్యనవుతానని చెప్పు. కాగల కార్యం మిగిలిన వాళ్ళు చూస్తారన్నాడు. వెంటనే తమకంతో కళ్ళు కనపడనటువంటి ఆ నహుషుడు కామాతురాణం నభయం నలజ్జ అంధుడైపోయి అగస్త్యాది మహర్షుల్ని పిలిచాడు. మీరు నా శిబిక మొయ్యండి, నేను ఆ స్వర్ణ శిబికలో కూర్చుంటాను. నన్ను మీరు వేదమంత్రాలు చెప్తూ తీసుకెళ్ళండి శచీదేవి దగ్గరికి, నేను ఆమెకి భర్తనవుతానన్నాడు. ఇంద్రుని ఆజ్ఞ. అందరూ పల్లకీ పట్టుకుని సప్తర్షులు మోస్తున్నారు. సప్తర్షులతో పల్లకీ మోయించడం ఏంటి? వాళ్ళు వేదం చదువుతుంటే ఈయనకి కోపం వచ్చింది. ఎందుకని ఇది తొందరగా శచీదేవి దగ్గరికి వెళ్ళాలని ఆరాటపడుతున్నాడు. అగస్త్యుడు కొంచెం పొట్టివాడు, అందుకని అడుగులు పెద్దగా పడవు. చిన్న చిన్న కాళ్ళు కదూ, చిన్న చిన్న అడుగులు వేస్తాడు. సర్ప 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 తొందరగా నడని ఆ పల్లకీలోంచి కాలు బయటికి పెట్టి అగస్త్యుడి తల మీద ఒక్క తన్ను తన్నాడు. తొందరగా నడి. వెంటనే అగస్త్యుడు అన్నాడు, ఒళ్ళు కొవ్వి సప్తర్షుల చేత పల్లకీ మోయిస్తూ నన్ను తొందరగా నడవమని మనసులో ఏ ఆలోచన రాకూడదో అది పెట్టుకుని నన్ను సర్పసర్ప అని తల మీద తన్నావు.
కాబట్టి ఘోరమైన సర్పమై కొండ చిలవై బహుదీర్ఘకాలము పాటు అరణ్యంలో పడుండన్నాడు. అనగానే పల్లకీలోంచి కొండ చిలవై కింద పడిపోతాడు. అయిపోయిందా? నిమిషం. అహంకారం ఎటువంటిది అంటే ఎన్ని మెట్లు ఎక్కినవాడు జారిపోవడానికి ఒక్క క్షణం పట్టదు. కాబట్టి ఇప్పుడు పడిపోతూ అగస్త్యుడి కాళ్ళ మీద పడ్డాడు. ఎందుకు నెత్తి మీద తన్నడం ఎందుకు, కాళ్ళ మీద పడ్డం ఎందుకు, అక్కర్లేని కోరికలు పెట్టుకోవడం ఎందుకు? నేనంట లేదు, నహుషుడే అన్నాడు. ఆ అగస్త్యుడి కాళ్ళ మీద పడి, మహాప్రభో మీరన్న మాట ఉత్తినే పోదు, బహుదీర్ఘకాలం కొండ చిలవనై పడుండాలి. కొండ చిలవక ఆకలి ఎక్కువ, గమన వేగం తక్కువ, అది వేగంగా వెళ్ళదు. అందుకని నాకు 2 వరాలు ఇవ్వండి. ఒకటి శాప విమోచనం, నాకు అసలు ఆ కొండ చిలవ రూపం ఎప్పుడు పోతుందో చెప్పండి. 2, నేను కొండ చిలవగా ఉండగా చాలా ఆహారాన్ని తీసుకోవలసి ఉంటుంది కాబట్టి నాకు ఏ ప్రాణి కనపడినా నన్ను ఎదిరిస్తే దాని ఫలం పోవాలి. ఎదిరించకపోతే నేను తినేస్తాను, ఎదిరిస్తే దాని బలం నాకు వచ్చేస్తుంది కాబట్టి అది తనంత తానుగా నా చేతిలో చచ్చిపోతుంది. కాబట్టి నాకు ఆహారానికి లోటు ఉండదు. అటువంటి వరం ఇమ్మని అడిగాను. కాబట్టి అగస్త్య మహర్షి నాకు అటువంటి వరం ఇస్తూ శాప విమోచనానికి కారణం చెప్పారు. క్రమమున నీ చేసిన ప్రశ్నములకు ప్రత్యుత్తరములు సన్మతి అత్యుత్తముడెవ్వడిచ్చు అతని కథమునకు శాపాంతమగు బుధస్తుత నీకున్. నువ్వు అత్యుత్తముడు అని అనుకున్నవాడు నీకెప్పుడైనా కనపడితే వాణ్ణి నువ్వు కొన్ని ప్రశ్నలు అడుగు. ఆయన నీ ప్రశ్నలకి సరి అయిన సమాధానములను చెప్పగలిగితే, అలా చెప్పగలిగిన వాడు నీకు దొరికితే ఆ రోజున నీకు శాప విమోచనం. అది తొందరగా మాత్రం దొరకదు. నేనే చెప్తున్నాను. బహుదీర్ఘకాలం పడుండు అరణ్యంలో, ఈ కొవ్వు నీకు దిగిపోవాలన్నాడు. అప్పటి నుంచి పడున్నాను. కాబట్టి నన్ను ఎదిరించి ఏ ప్రాణి నిలబడదు.